కబడ్డీ ఆడాలంటే కబడ్డీ కోర్టు గీసి ఆడాలి. క్రికెట్ ఆడాలంటే పెద్ద మైదానం ఉండాలి. కానీ ఆ కరీంనగర్ జిల్లా దిక్కున్న మిడ్మానేర్లో మాత్రం ఓ మాజీ ఎమ్మెల్యే పోయి క్రికెట్ ఆడిండట. గదేంది, మిడ్మానేర్లో దండిగా నీళ్ళు ఉంటాయి, కాలు పెడితే అంత లస్కు లస్కు బురద, మరి క్రికెట్ అట్లా ఆడే అని అంటారా? అయితే ఆడికే పోయి చూసేసొద్దాం పార్రి. అగో ఇదేంది మిడ్ మానేర్ ప్రాజెక్టు ముచ్చట చెప్తా అని చెప్పి ఇదేదో బంగన్ బయలు మైదానంలో తోలుకొచ్చారు. ముద్దుగా మురుసుకుంటూ అందరు కబడ్డీ క్రికెట్ జోరు ఆడబట్టే అని పరిశానేం కాకురు సుమా. మీరు చూస్తున్నది మిడ్ మానేర్ జాగనే, కాకపోతే నీళ్లు లేక ఎండిపోయి పడావు పడ్డ భూమి లెక్కనే అయింది. అందుకే రైతుల పంటలకు నీళ్ళిచ్చి వ్యవసాయాన్ని ముంగట పడేయాలి అని చెప్పి కారుపాటి తరపుకెంచి సొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్ అన్నకి ఇచ్చంతరమైన నిరసన తెలిపిండు. మిడ్ మానేర్ తమాం ఎండిపోయి మైదానం లెక్కనే అయింది. గింతకంటే అద్రగానం ఏమైనా ఉంటుందా? తెలంగాణ రైతాంగానికి కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ లాంటిది. అసొంటి ప్రాజెక్టు నీళ్ళని తెలంగాణ రైతులకు దక్కాల్సింది పోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికన్నా మేడిగడ్డ కాడ ఓ కాఫర్ డ్యామేజ్ నీళ్ళు ఇస్తే మంచిది అని గరమైండు రవణ. రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మరి వాళ్ళ మేడిగడ్డ దగ్గర ఇప్పటికైనా ఆ చంద్రబాబు నాయుడుకు శిష్యుడు వేను, మరి వాళ్ళ జలాశయాల ద్వారా కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా సముద్రం పాలు చేయడంతో పాటుగా వాళ్ళ గురువు గారికి దక్షిణ సమర్పించుకుంటా ఉన్నాడు. వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడికి ఆ పోలవరం ప్రాజెక్టుకి దక్షిణ సమర్పించి కూడా నీళ్ళన్నీ పోలవరానికి చంద్రబాబు నాయుడుకి పంపుతా ఉన్నాడు. ఇవాళ రిపేర్ చేస్తే తెలంగాణ ప్రాంతానికి రైతన్నలకు నీళ్ళు ఇవ్వాల్సి వస్తుందని ఇంటిరా గట్ల చేస్తున్నాడ సర్కారు వాళ్ళు. అవే రవాణా, మరి ఇప్పుడు సర్కారును ఏం చేయమంటావు? ఆయనకు రైతు మీద, తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే వెంటనే ఇప్పటికైనా మరి అక్కడ ఒక కాఫర్ డ్యామ్ నిర్మించి వెంటనే మేడిగడ్డను రిపేర్ చేసి మరి తక్షణమే తెలంగాణ ప్రాంతానికి ప్రజలందరికీ కూడా మరి తాగునీరుతో పాటుగా పరిశ్రమలకు కూడా నీరిచ్చే అవకాశం ఉంటుంది కదా. అదన్నట్లు మిడ్మానేర్ రాజరాజేశ్వర ప్రాజెక్టు కెపాసిటీ మొత్తం 27 టీఎంసీలు ఉంటే ఇప్పుడు ఉత్త 6 టీఎంసీలే ఉందట. గవిగా వ్యవసాయ పనులకు ఏ మూలకు సరిపోవు. ఓ దిక్కు ఎల్లినో పుణ్యమని శినుకులు లేవు. మొన్న పంట కొనుగోలు యాళ్ళకు గాక బోనసులు రాక రైతులు మస్తు అవస్థలు పడుతుర్రు. అసుంటి రైతు తిప్పలను వెంటనే పట్టించుకోవాలి. మేడిగడ్డ కాడ కాఫర్ డ్యామే కడుతురో లేకుంటే ఇంకేమైనా చేస్తురో మీ ఇష్టం గాని మా మీదున్న కోపం రైతుల మీద చూపియకుర్రి అని మాట్లాడుకొచ్చుండు. మరిగా వాన శినుకుల కోసం కప్పతల్లి ఆటలు అభిషేకాలు చేసుడు చాలైన ఈ రోజుల్లో సర్కారోళ్ళు వ్యవసాయాన్ని ఎట్లా ముంగడికి తీసుకుపోతారేమో చూడాలి.